సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక మండలి సర్పంచ్ పద్మాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పచ్చదనం పరిశుభ్రత అనే వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కరుణాకర్తో కలిసి సర్పంచ్ మాట్లాడారు. వారం రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గ్రామంలోని పలు వీధుల్లో చెత్త చెదారం తొలగించి రోడ్లను శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా 10 మంది కార్మికులను ఈ కార్యక్రమం కోసం నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు మరియు గ్రామంలో ఉన్నటువంటి యువత, గ్రామ ప్రజలు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు అందరం కలిసి ఈరోజు గ్రామంలో వీధిన తిరుగుతూ పిచ్చి మొక్కలు అనేది తొలగించడం జరిగింది. చెత్తను తీయడం జరిగింది. రోడ్లు శుభ్రం చేసి మురికి కాలువలు ఎక్కడైతే ఉన్నాయో మురికి కాలువలు కూడా తీయడం జరిగింది. ఆ మురికి కాలువల వల్ల ప్రజలు కూడా ఎవరైనా ఇస్తే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది సరిపోకపోవడంతో ఇంకొక 20 మందిని బయట నుంచి లేబర్ ఎంగేజ్ చేయడం జరిగింది. ఆ 20 మందితో పాటు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు, యువకులు, ప్రజలు, మహిళా సంఘాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకొక 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొమరవెల్లి గ్రామ ప్రజలు విజయవంతం చేసి ఆ కొమరవెల్లిని స్వచ్ఛ కొమరవెల్లిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొమరవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలో యువకులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి రోడ్లు పరిశుభ్రతం చేస్తున్న రోడ్లు, మోరీలు, ఉన్న చెత్త కవర్లు చాలా తీసేస్తున్నాం. దీన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ వచ్చి పాల్గొన్నారు.